దానికి పూనుకుంటుండగా సహాయాన్ని అనుగ్రహించండి. శక్తి కలిగిన నీ మాటల చేత ఉజ్జీవాన్ని మాలో నింపండి. తండ్రి, నీ లేఖనాల మర్మాలను తెలుసుకొని నాయన మా జీవితాన్ని నాయన నీ కొరకు నడిపించుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. దుష్టుని ప్రతి మాయోపాయము నుండి తప్పించి బలపరిచి నాయన నీవున్న మహాలోకానికి వచ్చున్నట్లుగా యోగ్యులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. నిలబడి ఉన్న నీ సేవకుడనైనా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన వారి కుటుంబాలకు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మీరు మాతో మాట్లాడమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేస్తూ పరిశుద్ధ లేఖనాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడ్డాయి. భక్తులు రాసిన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణను అనుగ్రహించిన కొలది ఈ లేఖనాలను వ్రాశారు. దేవుడు ఒక పుస్తక రూపముగా ఒక ఆకారాన్నిచ్చి మన కళ్ళ ముందుకు తీసుకొని వచ్చాడు. కాబట్టి ఈ లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు ఏ పరిశుద్ధాత్మ అయితే వ్రాయించిందో అదే పరిశుద్ధాత్మ సహాయముతో లేఖనాలను అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడో ఆ స్పష్టతలోనికి మనం వెళతాం. కానీ చాలాసార్లు లేఖనాలను అర్థం చేసుకోవడానికి మన సొంత జ్ఞానాన్ని లేఖనాల పట్ల రుద్దుతుంటాం. మన సొంత జ్ఞానంతో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎప్పుడైతే మన సొంత జ్ఞానముతో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తామో లేఖనాలను అపార్థం చేసుకుంటాం. ఆ లేఖనాలను అపార్థం చేసుకోవటం వల్ల నిత్య జీవానికి వెళ్ళవలసిన మనం నిత్య శిక్షలోనికి వెళతాం. ఒక బైక్ మనం కొనుక్కున్నప్పుడు మన అవసరానికి సరిగా వినియోగించుకుంటే బాగుంటుంది. కానీ ఎలాగో నా చేతిలో ఒక బైక్ ఉంది, కానీ ఇష్టానుసారంగా మనం వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ అయి మన ప్రాణానికే ఎలా ప్రమాదం ఉంటుందో లేఖనాలు కూడా అలాంటివే. దేవుడు ఈ జీవ గ్రంథాన్ని మన చేతుల్లోని పెట్టింది చక్కగా దీనిని నేర్చుకుంటూ పరలోకానికి రావాలని దేవుడు కోరుకుంటే దీన్ని అపార్థం చేసుకోవటం వల్ల నిత్య శిక్షలోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి లోకంలో కల్తీ ఎలా మన ఆరోగ్యాన్ని కబలించి వేస్తుందో వాక్యములో కూడా అబద్ధపు బోధ సమాజంలోనికి వచ్చింది. అది ఎలా ఉంటుంది అంటే లేఖనానుసారంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది, మనకు సంతోషాన్ని కలిగిస్తుంటుంది, కానీ చివరికి మనల్ని నిత్య శిక్షలోనికి నడిపిస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు దేవుడు హెచ్చరిస్తూ చెప్పిన మాటలను దయచేసి ఒక్కసారి మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని దయచేసి చూడండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో
ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. చూసారా, జ్ఞానమని చెప్పబడి విపరీతమైన వాదములకు దూరంగా ఉండండి. అందుకే చాలాసార్లు చెప్పిన మాటే, ఎప్పుడు కూడా యూట్యూబ్లోనికి వెళ్ళి ఏది పడితే అది వినడానికి ఇష్టపడకూడదు. మన అవసరాన్ని బట్టి వినటం వేరు. అదే పనిగా వినటం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకే విషయంపై భిన్నాభిప్రాయాలు ఆయా పరిస్థితులలో చెప్పబడిన మాటలు విని నెమ్మదిగా మన విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మరి ఏం చేయాలి అంటే, దేవుడు తన లేఖనాలను మన కళ్ళ ముందు పెట్టింది, దీన్ని చదవాలి. చదివి మనం ధ్యానిస్తూ ఉండాలి. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి. ఎప్పుడైతే మనం చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో పరిశుద్ధాత్మ సహాయం ఉంటుంది. ఇదిగో యూట్యూబుల్లోనికి వెళ్ళి మనం వింటున్నప్పుడు ఇదిగో ఆ సహాయం మనకు ఉండదు. ప్రేమన వారలారా, ఇప్పటికే చాలామంది వాటిని ఆశ్రయించి విశ్వాసాన్ని కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. అంతకుముందు చక్కగా దేవాలయానికి వెళ్ళి సహవాసాన్ని కలిగి భక్తి జీవితాన్ని కొనసాగించుకునేవారు. ఈ కరోనా కాలంలో ఆన్లైన్లో ఆరాధనకు అలవాటు పడి కరోనా తగ్గినా కూడా ఇంకా ఆన్లైన్లో ఆరాధనకు అలవాటు పడిన వారు బోళ్ళంతమంది ఉన్నారు. ఒక కాపరి ఆధ్వర్యంలో లేరు, ఒక కాపరి పర్యవేక్షణలో లేరు, ఒక సహవాసము లేదు, ఒక రొట్టె విరుచుట లేదు. చూసారా, ఎందుకు ఇలా మారిపోయారంటే, యూట్యూబులలో ఆన్లైన్లో ప్రసంగాలు విని ఆరాధనను కూడా ఆన్లైన్లోనే జరిగిస్తే పోలే. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, దేవుడు వాక్యాన్ని ఇస్తే ఆ వాక్యాన్ని చదవటం తగ్గిపోతుంది. అనేకుల ప్రసంగాలు వినటం వల్ల ఏం జరుగుతుంది అంటే, విభిన్న అభిప్రాయాలు విని ఏది నిజం ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితుల మధ్య ఏం జరుగుతుందంటే, మన భక్తిని పోగొట్టుకుంటాం. ప్రేమన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మరొక చక్కటి మాటను మనం చూడగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట, ప్రియమైన దేవుని పిల్లలారా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచున్నాము, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అంటే బోధ దేవుని ఎదుట మనల్ని నిలబెట్టాలే తప్ప బోధ దేవుడిలో నుంచి మనల్ని బయటికి తీసుకొని వెళ్ళకూడదు. వాక్యము నిన్ను దేవునికి దగ్గరగా చేయాలే తప్ప వాక్యము నిన్ను ఆరాధనకు దూరం చేసింది. నువ్వు విన్న వాక్యము నిన్ను బైబిల్ను చదవకుండా చేసింది. నువ్వు వింటున్న మాటలు నీ ప్రార్థనా జీవితాన్ని కోల్పోయేటట్లుగా చేసింది. అంటే అది వాక్యము కాదు, వాక్యమని చెప్పే విపరీతమైన వాదనలకు దూరంగా ఉండు అంటున్నాడు ప్రేమన వారలారా. ఎందుకంటే పౌలు గారు కూడా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే అనేకులు వాక్యాన్ని కలిపి చెరిపడి వారు ఆనాడు ఉన్నాడు. ఈనాడు వాట్సాప్ మనం ఓపెన్ చేయగానే బోలెడన్ని ప్రసంగాలు కుప్పలుగా వచ్చి పడతాయి. అందులో ఏది నిజం?
ఏమంటే ఇంట్లో ఉంటున్న బైబిల్ తీసి చదివే ఓపిక ఎందుకో మనిషికి ఉండదు, కానీ ఎన్ని వస్తే అన్ని వినడానికి ఇష్టపడుతుంటాడు. అంటే మన భక్తిని కోల్పోతున్నాం. పౌలు గారు కొరంథీయులను హెచ్చరిస్తూ కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి చూడండి. కావున ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాము. మేము వాక్యాన్ని కలిపి చెరిపే అనేకుల వల్ల మేము ఉండట్లేదు, అనేకుల వలె మేము ఉండటం లేదు. చూసారా? అంటే అనేకులు వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు. ఇందులో ఉద్దేశపూర్వకంగా కలిపి చెరిపేవారు కొద్దిమంది అయితే, తెలియక చెప్పేవారు మరికొద్ది మంది అయితే, ఇంకొకటి ఏంటంటే ఎన్నో రోజుల నుంచి చెబుతున్నాం, మరలా అలా చెప్పకపోతే మమ్మల్ని ఏమనుకుంటారు అని వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఎలాగో కంటిన్యూ చేద్దామని అసలు దేవుడు గురించిన ఆలోచన, భయం బొత్తిగా లేకుండా ఈరోజు సమాజంలో బోధలు జరుగుతున్నవి. అనేకుల వలె మేము ఉండక అన్నాడు. అంటే అనేకులు కలిపి చెరుపుతున్నారు. ప్రేమన వారలారా, అలా కలిపి చెరిపిన వాళ్ళ బోధ ఎలా ఉంటుంది? ఆ బోధన మనం ఎలా గుర్తించాలి? మన విశ్వాస జీవితాన్ని ఎలా పదిలపరుచుకోవాలి? లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే అబద్ధానికి నిజానికి ఏమంటే గుర్తుపట్టలేనంతగా ఉంటుంది. దాన్ని పర్టికులర్గా చూస్తేనే తప్ప మనకు అర్థము కాదు. నిజమైనది కలిసి దానికి తేడా ఏముంటుంది? దూరం నుంచి చూస్తే రెండు ఒకటిగా ఉంటుంది. పట్టుకొని చూసినప్పుడు, టేస్ట్ చూసినప్పుడు మాత్రమే చెప్పగలుగుతాం. అలాగే అబద్ధానికి నిజమైన బోధ కూడా ఆ తారతమ్యాలను గుర్తించగలిగే స్థితిలో మనం ఉండాలి. గుర్తించగలిగే స్థితిలో మనం ఉండాలి. కాబట్టి దయచేసి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో కలిపి చెరిపిడి బోధ ఎలా ఉంటుందో, సత్యం అనేది ఎంత చక్కగా దేవుడు వ్రాయించాడు, దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ వలన ప్రయత్నం చేయాలో ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 12, 13, 14 వచనాలను దయచేసి చూడండి. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా. ఇప్పుడు ఒక ప్యాసేజ్ని, ఒక దాన్ని మనం చదువుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చూడాలి అంటే, శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అన్నాడు. అసలు ఏ మాట విని అభ్యంతరపడ్డారు? ఏ మాట విని అభ్యంతరపడ్డారు? అంటే వాక్యాన్ని చదవగానే ఆ వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి అంటే క్వశ్చన్ చేసుకోవాలి. అసలు ఏ మాట విని వారు అభ్యంతరపడ్డారు? ఇలా క్వశ్చన్ చేసుకోవటం వల్ల ఆ సందర్భము లోపలికి వెళతాం. ఎప్పుడైతే ఆ సందర్భం లోపలికి వెళతామో విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోగలుగుతాం. అదేవిధంగా మనందరికీ బాగా తెలిసిన మాట 18వ వచనాన్ని కూడా దయచేసి చూడండి. నోటి నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యులను అపవిత్రపరుచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును.
మనుషుల హృదయములో నుండి వచ్చేటివే మనిషిని అపవిత్రపరుస్తున్నవి, తినే దాన్ని బట్టి కాదు అంటున్నాడు. ఈ మాట చదవగానే మనకి ఎలా అర్థమవుతుందంటే, ముందు మన హృదయములో నుండి వచ్చినవి మనల్ని అపవిత్రపరుస్తున్నాయన్న భావనలో మనం ఉంటాం. అదే ఉంది కదా అన్నట్లుగా మనకు అనిపిస్తుంటుంది. హృదయములో నుండి వచ్చున్నవి ఇవే మనుషుల్ని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా? అంటే మన హృదయములో నుండి వచ్చున్నవి మనల్ని అపవిత్రపరుస్తున్నాయని యేసుక్రీస్తు చెబుతున్నాడు. మనం తినేదాన్ని బట్టి కాదు, మన హృదయములో నుండి వచ్చే వాటిని బట్టే మనం అపవిత్రులం అయిపోతున్నాం. మన హృదయంలో ఏమున్నాయంటే ఇవన్నీ ఉన్నవి అని, ఇదిగో నా హృదయంలో ఇవన్నీ ఉన్నవి, వీటన్నిటిని బట్టి నేను అపవిత్రుని అయిపోతున్నాను అన్న భావన కలుగుతుంటుంది మనకి. కానీ యేసుక్రీస్తు చెబుతున్న ఉద్దేశం అది కాదు. మనం చదవగానే ఎలా అర్థమైందో చూసారా? కానీ మరి ఆయన ఏం చెబుతున్నాడు అన్నప్పుడు అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ పూర్వపరాల్లోనికి వెళ్ళగలిగితేనే తప్ప మనకు అర్థం కాదు. చాలాసార్లు చూడండి, మనుషుల మాటలే మనకు అర్థం కావు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, అపార్థం చేసుకుంటాం. అసలు వాళ్ళ ఉద్దేశం అది కాదు. మనుషుల మాటలే మనం అపార్థం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు మరి దేవుని మాటల్లో ఖచ్చితంగా అపార్థం చేసుకుంటాం. అందులో అనుమానం లేనే లేదు. ఎందుకంటే దుష్టుడు లేఖన సత్యాలను గ్రహింపనీయడు. నిజంగా నేను కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. దేవా, ఎన్ని రోజులు ఇలానే అనుకున్నాను. కానీ మరలా లేఖన సత్యాలను చూడగలిగితే లేదు. అంటే ప్రతిరోజు వాక్యపు లోతుల్లోనికి వెళుతున్నప్పుడు మనల్ని మనం సరిదిద్దుకునే అంశాలు బోలెడన్ని బైబిల్లో ఉన్నవి. ప్రేమన దేవుని పిల్లలారా, మరి మనుషులను హృదయములో నుంచి వచ్చినవే మనుషులను అపవిత్రపరచవా? మరి మన హృదయములో నుండి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు యేసుక్రీస్తు ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు అని సందర్భంలోనికి వెళ్ళగలిగితే, శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఆ మాట విని పరిసయ్యులు అభ్యంతరపడిరని నీకు తెలియనా అన్నాడు. అంటే యేసుక్రీస్తు ఈ మాట చెప్పడానికి ముందు ఇంకొక మాట చెప్పాడు. ఆ మాట విని పరిసయ్యులు అభ్యంతరపడ్డారు. అప్పుడు శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ఇదిగో అభ్యంతరపడ్డారని నీకు తెలియనా అన్నప్పుడు యేసుక్రీస్తు ఈ మాట మాట్లాడుతున్నాడు. మనం టక్కున ఈ మాటను తీసుకున్నాం, మనకు అప్లై చేసుకున్నాం. కానీ యేసుక్రీస్తు అసలు ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అసలు ఈ మాటకు ముందు ఏం జరిగింది, ఇవన్నీ చక్కగా ధ్యానించగలిగితే దేన్ని అప్లై చేసుకోవాలో మనకి ఈజీగా లేఖన సత్యాలను మనం గుర్తించగలుగుతాం. ప్రేమన వారలారా, కాబట్టి ఈ మాట చెప్పడానికి ముందు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడ్డారని నీకు తెలియనా అన్నాడు. అసలు ఏం జరిగింది అని కాస్త ముందుకు వెళ్ళగలిగితే మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి వచనము నుండి చక్కగా సందర్భాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు నొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అంటే శాస్త్రులు పరిసయ్యులు శిష్యులు కడగకుండా భోజనం చేసి అపవిత్రులైపోతున్నారు అని యేసుక్రీస్తును ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే నీతో కూడా ఉన్న వారిని గురించి నువ్వు చెప్పవా?
నువ్వు చెప్పవా? కడగని చేతులతో వాళ్ళు భోజనం చేసి అపవిత్రులైపోతున్నారు అని యేసుక్రీస్తును అడిగినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. అందుకైనా మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. నా శిష్యులు కడగని చేతులతో భోజనం చేస్తుంటే అపవిత్రులైపోయారని మీరు అంటున్నారు. మరి మీరేం చేస్తున్నారు? ఈ చేతులు కడుక్కొని భోజనం చెయ్యాలన్నది పెద్దలు పెట్టిన పద్ధతి. మనం మన పిల్లలకు రెండు చెప్తాం భోజనానికి కూర్చునేటప్పుడు. మొదటిది ఏంటంటే, అరే చేతులు కడుక్కున్నావా అంట. రెండవది ఏమంటాం? ప్రార్థన చేసుకున్నావా అని అడుగుతాం. ఈ రెండిట్లో ఏది ముఖ్యం? వాడు అమ్మ చేతులు కడుక్కోమన్నదాన్ని గుర్తుపెట్టుకొని ప్రార్థన మరిచిపోతే మీరు ఆలోచించండి. ప్రార్థన చేయటం మర్చిపోయి అమ్మ చేతులు కడుక్కోమన్నది అని గుర్తుపెట్టుకున్నాడు అనుకోండి, అది భావ్యం కాదు. అలానే రెండు ముఖ్యమే. రెండిట్లో ఏది ముఖ్యం అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ప్రార్థన ముఖ్యం. పెద్దలు ఆరోగ్య విషయంలో కొన్ని చెప్పారు, దేవుడు కొన్ని చెప్పాడు. మీరు పెద్దల దానిని నా శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని నాతో చెప్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నీ తల్లిని తండ్రిని ఘనపరచమని చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నా తల్లినైనా నా తండ్రినైనా గణపరచనక్కరలేదని మీరు బోధిస్తున్నారు. అంటే గణపరచమని దేవుడు చెబితే మీరేం బోధిస్తున్నారు? గణపరచనక్కర్లేదని బోధిస్తున్నారు. అంటే దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్న మీరు పెద్దల పారంపర్యాన్ని గురించి ఎంత అడుగుతున్నారు. మరి దేవుని వాక్యం సంగతి ఏంటి? అంటే బైబిల్లో కోర్బాను అనే ఒక ఆజ్ఞ ఉంది. అదేంటి అంటే, దేవుని పనిలో ఉంటున్నప్పుడు తల్లిదండ్రుల విషయంలో ఆ పని ముగించుకున్న తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి. పనిని వదిలిపెట్టుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే అందరికంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలని తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యము చెయ్యడానికి వీలు లేదు. మీరు ఆలోచించండి. శాస్త్రులు పరిచయులు ఏం చేస్తున్నారంటే, మేము దేవుని కొరకు బ్రతుకుతున్నాం, దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేస్తున్నామని వారి తల్లిదండ్రులను పోషించటం, తల్లిదండ్రులను సన్మానించటం అనేది ఏం చేశారు? మరిచిపోయి దాన్ని ఎలా సమర్థించుకుంటున్నారంటే, మేము దేవునికి చేస్తున్నాం కదా, దేవునికి చేస్తున్నప్పుడు తల్లిదండ్రులకు చేయవలసిన అవసరత లేదు అని దేవుని వాక్యాన్ని కలిపి ఏం చేసేసారు? చెరిపి వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారు. మీరు ఆలోచించండి. అప్పుడు చెప్తున్నాడు, మీరు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తూ మీరు ఎలా ఆరాధిస్తున్నారని చెప్తున్నాడు. మీరు చూడండి, 15వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును, తల్లిదండ్రులను సన్మానించమనే వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా,
నా శిష్యులు ఏదో వేషాన్నేమి మార్చుకోలేదు. బయట ఒకట లోపల ఒకట నా శిష్యులకు లేదు, కానీ మీలో ఉంది. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి. అంటే పెదాలలో ఒకటి ఉంది, మీ హృదయంలో ఒకటి ఉంది. పెదాల మీద ఒకటి ఉంది, పెదాల మీద ఇదిగో దేవునికే అని ఉంది. హృదయంలో ఏముంది? తల్లిదండ్రులను నిర్లక్ష్యం. పవిత్రపరుచునని వారితో చెప్పెను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే జన సమూహాన్ని పిలిచాడు. ఇదిగో మీరు విని గ్రహించండి. నా శిష్యులు చేసింది ఏంటి అంటే నోట పడున్నది కడుగని చేతులతో భోజనం చేశారు. వాళ్ళ అపవిత్రులు కారు. కానీ ఈ పరిసయ్యుల నోటిలో నుండి వచ్చినది ఏం జరుగుతుంది?
మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది, జాగ్రత్త. ఈ పరిసయ్యుల నోట్లో నుంచి వచ్చే వాక్యపు విరుద్ధమైన మాటలు, ఎందుకంటే వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నవాడు వాక్యం ఏం చెప్తాడు ఇక. కాబట్టి నా శిష్యులు కడగని చేతులతో భోజనం చేయటం వల్ల అపవిత్రులు కాలేరు, కానీ వీరి నోటిలో నుండి వచ్చే ఇదిగో దుర్బోధ వల్ల మీరందరూ ఏమైపోతారు? అపవిత్రులైపోతారు, జాగ్రత్త. ఈ శాస్త్రులు పరిసయ్యుల దుర్బోధ అంటే వారి హృదయం నాకు దూరంగా ఉంది, వాక్యము లేదు. వారి హృదయంలో ఏముంది అంటే ఇదిగో భయంకరమైన ఈ లక్షణాలు వారి హృదయములో ఉన్నవి. వారి హృదయములో నుండి వచ్చినవి మీరు విన్నారనుకోండి, మీరందరూ ఏమైపోతారు? అపవిత్రులైపోతారు అని ఈ సందర్భాన్ని ఆయన ఎత్తుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా? ఏ మాట విని? వారి నోటిలో నుండి వచ్చినవి మనుషులను అపవిత్రపరుస్తున్నాయని నువ్వు చెప్పావు కదా, వారు అభ్యంతరపడ్డారని నీకు తెలియనా అనగానే వెంటనే అసలు వాళ్ళ హృదయంలో ఏమేమి ఉన్నాయో మీకు తెలుసా? నేను ఒక మాట అన్నందుకే అభ్యంతరపడ్డారా? అసలు వారి హృదయం ఎంత భయంకరమైనదో మీరు చూడండి అని ఇప్పుడు మరల వారిని గురించిన వివరణ ఇస్తున్నాడు. చూడండి 13. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. అంటే పరిసయ్యులు నా తండ్రి నాటిన మొక్కలు కాదు, పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి, అంటే శాస్త్రుల జోలికి పరిసయ్యుల జోలికి మీరు వెళ్ళదు. తరువాత వారు అనగా శాస్త్రులు పరిసయ్యులు వారు గుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమానము మాకు తెలుపమని ఆయనను అడగగా ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? అంటే నేను చెబుతున్నది మీకు కూడా అర్థం కావటం లేదా అని ఎంత క్లియర్గా చెబుతున్నాడు అంటే, నోటిలోనికి పోవునదంతా కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోటిలో నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. కాబట్టి ఇవి ఎక్కడికి వెళ్తాయి? సమాజంలో మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ మనుషులను ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. తినటం వల్ల కాదు, కడుపులో నుంచి ఇదిగో బహిర్భూమిలో విడవబడుతుంది, ప్రాబ్లం లేదు ఎవరికి. కానీ నోట్లో నుంచి వచ్చినవి అప్పుడప్పుడు మనం అంటాం, ఒరే నోరు జారితే వెనక్కి తీసుకోలేము. ఆ నోటి మాట ఎంత మందిని బాధ పెడుతుందో, ఆ మాట ఎంత కలవరాన్ని కలిగిస్తుందో, ఆ మాట ఎంతమంది మనసులను విరిచేస్తుందో. అంటే శాస్త్రులు పరిసయ్యులు మాట్లాడే మాటల వలన ఏంటంటే అవి ఎక్కడో దాచిపెట్టబడట్లేదు, మనుషుల మధ్యకు అవి విడవబడుతున్నవి. అవి మనుషులను ఏం చేస్తున్నవి? అపవిత్రపరుస్తున్నవి అని వారి హృదయములో నుంచి ఏమేం బయటకు వస్తున్నాయో చెప్తున్నాడు. చూడండి 19. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఎవరి హృదయములో నుండి వచ్చును? ఎవరి హృదయములో నుంచి? పరిసయ్యుల హృదయములో నుండి ఇవన్నీ వస్తాయి. ఇది చదవగానే వెంటనే మనం ఏమనుకున్నాం? మన హృదయంలో నుంచి వస్తున్నాయని వాళ్ళను గ్రహించలేదు మనం. కానీ మనందరికీ ఆయన ఎవరిని గురించి చెప్తున్నాడు? ఎవరిని గురించి చెప్తున్నాడు? పరిసయ్యులు ఉన్నారు, జాగ్రత్త. జన సమూహములను పిలిచి ఇది రాయటం అంటే మనల్ని కూడా పిలిచి ఆయన చెప్తున్నాడు, జాగ్రత్త జాగ్రత్త. ఇదిగో ఈ శాస్త్రులు పరిసయ్యులు అంటే ఈ యూట్యూబ్లో వస్తున్న ఈ ప్రసంగాలన్నీ మీరు వింటున్నారు,
కానీ ఇదిగో మీరు అపవిత్రులైపోతున్నారు. మీరు అపవిత్రులైపోతున్నారు. ఎందుకు? వారి నోటిలో నుండి ఏమొస్తున్నాయంటే ఇవన్నీ వస్తున్నాయి. మీరు దానిని వింటున్నారు. వినగానే అవి మీ హృదయములోనికి వెళుతున్నాయి. మన హృదయములోనికి వెళ్ళగానే మనం అపవిత్రులమైపోయి అవే మనము చేస్తున్నాం. అవే మనం చేస్తున్నాం. అందుకే మీరు బాగా గమనించండి. పిల్లలు ఒక మాట మాట్లాడారంటే వాళ్ళు సొంతగా మాట్లాడరు. మరి మాట్లాడారంటే అర్థం ఏంటి? అది ఎక్కడో విన్నారు. అది ఎక్కడో విన్నారు. ఎక్కడో విన్నారు. అది స్కూల్ కావచ్చు, అది ఇల్లు కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, బంధువులు మన దగ్గరికి వచ్చినప్పుడు కావచ్చు. అంటే వారి నోటి మాటలు విన్నారు. వినగానే అది వాడి హృదయంలోనికి వెళ్ళింది. వాడి హృదయంలోనికి వెళ్ళి ఇదిగో అదే చెయ్యటానికి వాడు చూస్తుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? అపవిత్రులైపోతారు. అపవిత్రులైపోతారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకే బైబిల్ చదవటం ఎప్పుడైతే మనం మానేస్తుంటామో ప్రేమన వరలారా, మన భక్తి నెమ్మదిగా పోతుంది. దాన్ని ఎలా మనం సరిదిద్దుకుంటామంటే, ఎలా అనుకుంటుంటామంటే, నేను ఎలాగైతే వాక్యం వింటున్నాను కదా. వాక్యం ఒకరు చెప్పింది. బైబిల్ చదివితే దేవుడే నీతో మాట్లాడుతుంది. దేవుడే నీతో మాట్లాడటానికి ఇష్టపడినప్పుడు ఇంకొకరి మాటలు వినాల్సిన పరిస్థితి ఏంటి చెప్పండి? మీరు ఆలోచించండి. ఇంకొకరి మాటలు వినాల్సినంత పరిస్థితి మనకి ఏంటి? ఏదైనా అర్థం కాకపోయినప్పుడు ఆధారపడటం వేరు. కానీ మన పునాదులే యూట్యూబ్లో అయిపోయినప్పుడు ఏమండి, మన జీవితం ముందుకు వెళ్ళదు. ప్రేమన దేవుని పిల్లలారా, అసలు వెళ్ళనుగాక వెళ్ళదు. ఆలోచించండి. మనొక ఫ్యామిలీ చెప్తుంది, అనే శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాన్ని తప్పనిసరి మా కుటుంబం అంతా మేము వీక్షిస్తామన్నప్పుడు నేను ఇచ్చిన సలహా ఏంటంటే, తమ్ముడు చాలా మంచిది, కానీ కుటుంబం అంతా ముందు వాక్యం చదవండి, ఆ తర్వాత వినండి. మీరు ఎక్కువగా వాక్యాన్ని చదవటం, ఇక వింటున్నాం కదా అని ఇది సరిపోతుంది అనుకోవడానికి వీలు లేదు. దేవుడు నీతో మాట్లాడగలడు, నీ పిల్లలతో మాట్లాడగలడు, నీ భార్యతో మాట్లాడగలడు. ఎలాగో వాక్యం వినడానికి కూర్చుంటున్నారు కదా, ఒక అరగంట ఎందుకు మీరు బైబిల్ చదవకూడదు? అన్న బైబిల్ చదవమని మీరు చెప్తున్నారు, కానీ ఇదిగో మాకు బైబిల్ చదవమని చెప్పేది ఎవరు లేరు. ఇదిగో నా ప్రసంగాలు వినేసేయండి, ఇది వినేసేయండి, అది వినేసేయండి అని ఏం చేస్తుంటారు సార్? ఒక్కొక్క పార్ట్ అట 30 అట, 40 అట, 50 అట. మరి 66 పుస్తకాల సంగతి ఏంటి? ఏదైనా దేవుడు నీతో మాట్లాడిన మాట చాలా గొప్ప మాటలుగా ఉంటాయి. చాలా గొప్ప మాటలు. నువ్వు అవకాశం ఇవ్వు బైబిల్ దగ్గరికి వచ్చి, దేవా నాతో మాట్లాడు. మీకు తెలుసో తెలీదో, కొన్ని 100 సార్లు కౌన్సిలింగ్ తీసుకున్నా రాని ధైర్యం, ఏదో కళ్ళు మూసుకుని ఒక మాట తీసి ఆ మాట చూసినప్పుడు కలిగే ధైర్యం వేరు ప్రేమన వర్లారా. అలా ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్న వారు కూడా, అమ్మో ఈరోజు దేవుడు ఈ వాక్యముతో నాతో మాట్లాడాడు, ధైర్యముగా ఉండుము అని దేవుడు నాతో మాట్లాడాడని ఆత్మహత్యకు వెళ్ళే వాళ్ళు, ఆగిన వాళ్ళు కూడా ఉన్నారు. మనుషులు కూర్చోపెట్టి 100 సార్లు చెప్పిన ఆగరు. కానీ దేవా నేను నీ మీద ఆధారపడుతున్నాను, ఇదిగో నువ్వు నాతో మాట్లాడు అని ఆ రోజు బైబిల్ ఇలా తెరిచి చెయ్యి ఇలా పెట్టుకొని చూశాడట. అక్కడ రాగానే ఇదిగో నేనున్నాను, ధైర్యముగా ఉండుము అనగానే ఇంకేంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుకే ఆత్మహత్యను వాయిదా వేసేసుకున్నాడు ప్రేమల వాళ్ళ. అదే మనుషులు మాట్లాడిన మాటలు మనం ఎన్ని చెప్పినా ఎలా ఉంటుందో తెలుసా? నా కష్టం వీళ్ళకి తెలియదు కనుక ఎన్నైనా చెప్తారు.
వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్నైనా మాట్లాడతారు. నన్ను అర్థం చేసుకోరు గనక ఎన్నైనా మాట్లాడతారు. ఇప్పుడు వాక్యము నీతో మాట్లాడింది అనుకోండి, ఆ ప్రశ్నలు వేయగలవా దేవునికి? దేవుడికి కష్టాలు లేవు గనక నా కష్టం ఏం అర్థమైంది నువ్వు అనగలవా? అనగలవను? ఆ క్వశ్చన్ చేయలేవు. ఆ క్వశ్చన్ చేయలేవు నువ్వు. అసలు మనిషినైతే ఆ క్వశ్చన్ చేయగలవు. అన్నా బోల్డని మాటలు చెబుతున్నారు, నా కష్టం నీకు వస్తే తెలిసేది, నన్ను అపార్థం చేసుకున్నాడు దేవుడు అని నువ్వు అనగలవా? నువ్వు అనలేవు. అందుకే ఖచ్చితంగా మనుషులు చెప్పే ధైర్యం ఆ క్షణం వరకు ఉంటుంది ప్రియమైన వారలారా. దేవుడిచ్చే ధైర్యం, దేవుడిచ్చే ధైర్యం, అమ్మో ఆ ధైర్యం 1000 ఏనుగుల కంటే ఎక్కువే ఉంటుంది ప్రియమైన వారలారా. దేవుడు నిన్ను బలపరచాలి. నీ కష్టంలో, నీ నష్టంలో, నీ ఇబ్బందుల్లో ఇదిగో దేవుడు నిన్ను ధైర్యపరిచే ఆ మాటలు పుష్కలంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వెతుకు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను బెడ్ మీద ఉన్నాను, చెయ్యి కట్ అయింది. నన్ను ధైర్యపరిచిన ఒకే ఒక్క మాట, ఇదిగో నేను చేతులతో సేవింపబడువాన్ని కాదు. అపోస్తల కార్యంలో ఉన్న మాట. పోతే పోయింది. దేవుడు ఇదిగో చేతులతో సేవింపబడువాడు కాదు. ఆ ఒక్క మాట ఇప్పటికీ ధైర్యాన్ని ఇస్తుందంటే నమ్మండి. ఒక చిన్న మాట అదే మనిషి చెప్తే, ఈయనకు 2 చేతులు ఉన్నాయి కనుక ఎన్నైనా చెప్తాడు అనుకుంటాడు. దేవుని అలా అనుకోలేదు కదా. ఆ మాట ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, ఆ చిన్న మాట జీవిత కాలానికి సరిపోయేంత ధైర్యాన్ని ఇచ్చింది ప్రియమైన వారలారా. అపోస్తలుల కార్యములు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటను మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములో వ్రాయబడిన చక్కటి మాటను మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదవయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. రేయ్, నా కోసం బతకడానికి ఇదిగో నీ చెయ్యి నాకు అడ్డు లేదురా అన్నాడు. చాలదా? నిజంగా నిన్ను ధైర్యపరిచే ఏమండి ఈ 100,000 మాటల్లో ఒక మాట నీ హృదయాన్ని తాకి ఒక మాట ఉంటుంది. నిజంగా ఆ మాట దేవుడే నీతో మాట్లాడినట్టుగా ఉన్నప్పుడు ప్రేమన వారలారా, అసలు ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా? ఎంత ధైర్యం ఆలోచించండి. దేవుడికి మనం అవకాశం ఇవ్వట్లేదు. నాతో మాట్లాడయ్యా అని మనం అడగటం లేదు ప్రియమైన వారలారా. వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నాం, వెంటనే ఏదో ప్రసంగం వింటున్నాం. ఆ ప్రసంగం ఎందుకు చేశారో, ఆ సందర్భం ఏంటో, ఆ పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. మన పరిస్థితి వేరైంది, అక్కడ మాట్లాడుతున్న సందర్భాలు సన్నివేశాలు వేరైపోయాయి. ఇదిగో ఆ మాటలు నీ జీవితానికి పని చేస్తాయా లేదా మనకు తెలియదు ప్రియమైన వారలారా. వాటిని మనం ఏం చేస్తున్నామంటే స్వీకరిస్తున్నాం. కాబట్టి ఏమవుతుందంటే వెంటనే దేవుడు మాట్లాడే అవకాశాన్ని మనం ఇవ్వకపోయేసరికి మనకు ధైర్యాలు ఉండట్లేదు ప్రియమైన వారలారా. ధైర్యం ఉండట్లేదు. ఈరోజు అడగండి, ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడంటే ఒక మాట చెప్పగలవా? దేవుడు నిన్న నీతో ఏం మాట్లాడాడంటే ఒక మాట చెప్పగలుగుతావా? మొన్న దేవుడు నీతో ఏం మాట్లాడాడు, అసలు నువ్వు చదివింది ఏదైనా జ్ఞాపకానికి వచ్చిందా? నిన్న మనుషులు ఎంతమంది నీతో మాట్లాడారు? ఉదయం నుంచి సాయంకాలం వరకు
మరి నీ దేవుడు నీతో ఏం మాట్లాడాడు? మనుషులు మాట్లాడిన మాటలు ఇదిగో చెప్పగలం, కానీ నీ దేవుడు నిన్న నీతో ఏం మాట్లాడాడు? మొన్న దేవుడు నీతో ఏం మాట్లాడాడు? దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా ప్రేమను వారలారా? ఏది వద్దనిపిస్తుంది ప్రేమను వారలారా, ఏది వద్దనిపిస్తుంది. చాలయ్యా, ఇదిగో నాకు ధైర్యాన్ని ఇచ్చావు కదా, చాలు. ఆ అవకాశం మనం దేవునికి ఇవ్వట్లేదు ప్రేమను వారలారా. అనారోగ్యం వచ్చినప్పుడు ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఐసీ అని పేరు పెట్టి హాస్పిటల్లో డాక్టర్లకి ఎలా ఇక మీ ఏం చేసుకుంటారో చేసుకోండి మీ ఇష్టం అన్నట్టుగా ఆ బెడ్ మీద ఎలా పడేస్తామో, ఏమంటే మన జీవితాన్ని కూడా దేవుని దగ్గర ఏం చేయాలి? పడేయాలి. నీ ఇష్టం నాయన, నన్ను బలపరిచేంతవరకు నీ మాటలు చదువుతూనే ఉంటాను, చదువుతూనే ఉంటాను, చదువుతూనే ఉంటాను. నన్ను బలపరిచేంతవరకు నీ మాటలు నేను వదిలిపెట్టను, నేను వదిలిపెట్టను, నేను వదిలిపెట్టను. ఎందుకు తెలుసా? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట జీవం ప్రేమన దేవుని పిల్లలారా, జీవం. మనుషుల నోట నుండి వచ్చే ప్రతి మాట హృదయములో నుంచి వస్తుంది. ఆ హృదయంలో ఎన్ని ఉంటున్నాయో తెలుసా? ఇదిగో పరిసయ్యుల మాటలు వినకండి, వింటే మీరు అపవిత్రులైపోతారు. మరి ఎవరి మాట వినాలి? వాక్యము మాట వినండి, దేవుని మాట వినండి, దేవుని మాట వినండి అని జన సమూహాన్ని చెబుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. నేను ఇరగవరం ప్రాంతానికి వెళ్ళాను. ఒక తల్లిగారితో మాట్లాడుతూ, అమ్మా నీ కొడుకును ఎంత చక్కగా పెంచావమ్మా, నీ కొడుకును ఎంత చక్కటి నెమ్మదస్తుడు, ఎంత చక్కటి వాడు అని అడుగుతున్నప్పుడు ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, నేను ఒక్కటే చెప్పాను నా కొడుక్కి, ఒరే ఏదున్నా గదిలోనికి వెళ్ళి నీకు నెమ్మది కలిగేంత వరకు బయటికి రాకరా, బయటికి రాకు. నేను ఎవరిని? మనిషినే కదా. వెళ్ళు, నీ తండ్రితో చెప్పు, నీ తండ్రితో చెప్పు. నిజంగా ఆ మాట చెప్పినప్పుడు ఎంత సంతోషం ఏంటంటే, అమ్మా జీవితానికి సరిపోయే మాట నువ్వు నీ పిల్లలకి చెప్పావు. జీవితానికి సరిపోయే మాట. దేవుని మాట నిన్ను జీవింపజేసేది, దేవుని మాట ఇదిగో నిన్ను నిలబెట్టేది. మరి ఆయన నోటి నుండి వచ్చే మాటలు వింటున్నాం. మనుషుల మాటలు వినటం వల్ల ఏమైపోతున్నాం? మనం అపవిత్రులైపోతున్నాం. ఎందుకంటే మనుషుల హృదయాలలో ఏమున్నాయంటే ఇవన్నీ ఉన్నాయి ప్రేమల వారలారా. దయచేసి ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఎప్పుడైతే పరిసయ్యుల అంతరంగాన్ని శిష్యులకు చెప్పాడో వాళ్ళు ఇంత ప్రమాదకరమైన వాళ్ళ, అమ్మో వారి మాటలు వినటం వల్ల మేమేమైపోతాం? అపవిత్రులైపోతాం. అందుకే ఎప్పుడు కూడా దేవుడు మనందరికీ చెప్పిన మాట, విస్తరించి మాట్లాడకూడదు. ఏముంటుందట? విస్తరించి మాట్లాడితే దోషముండక మానదు. అందుకే ఎదుటివారికి మనం ఏం చెప్పాలో తెలుసా? ఇదిగో నా మాట కాదు నిన్ను బలపరచాల్సింది, ఎవరి మాట? దేవుని మాట. నేనెవరిని? నీ సమస్య నాకు అర్థం కాకపోవచ్చు, నేనే నిన్ను అపార్థం చేసుకోవచ్చు కదా, నేనే ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడవచ్చు. కానీ నీ దేవుడు, నీ ప్రశ్నలను మనం వేయగలవా? అందుకే భక్తుడు అంటాడు, రాజులను నమ్ముకొనుట కంటే
యెహోవాను ఆశ్రయించుట మేలు. అందుకే భక్తుడు అంటాడు, 1000 దినాలు నేను బయట గడుపుట కంటే ఒక దినము. ఎందుకు? ఆ ఒక్క దినం నువ్వు మాట్లాడతావు కదయ్యా. ఆ 1000 దినాలు నేను అపవిత్రం అయిపోతే, ఇదిగో నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే మాట చాలయ్య నా జీవితానికి. అంటే ఆ మాట చాలా ధైర్యాన్ని ఇస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఎవరైనా బూతులు మాట్లాడుతున్నప్పుడు అక్కడ క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. కారణం ఏంటి? ఆ మాటల వల్ల నువ్వు అపవిత్రురాలు అవుతావు, నువ్వు అపవిత్రుడు అవుతావు. ఎందుకు వినాలి? వింటే అది హృదయంలోనికి వెళుతుంది. హృదయంలోనికి వెళ్ళిందంటే ఏదో ఒక రోజు మనం కూడా అవే మాట్లాడతాం ప్రేమన వారలారా. నిజంగా మాటలు పడటంలో కూడా ఆనందం ఉంది. గుర్తొస్తుంది ఎప్పుడైనా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ధన్యులు ధన్యులు. గుర్తొస్తుంది ఆ మాట ఏమైనా? ఆ మాట గుర్తొస్తే ఎవరిని ఏమనాలనిపించదు ప్రియమైన దేవుని పిల్లల. అందరితో సమాధానముగా ఉండటానికి ఇష్టపడతాం. పోతే పోనీలే, ఏదో తెలియక అన్నారు, వదిలే 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 వదిలే. ఆర్గ్యూలు చేసుకుంటూ మాటకు మాట మాటకు మాట మాటకు మాట. ఇదిగో ఆ మాటల వల్ల మనం అపవిత్రులం అయిపోతాం. ఏమండి, ఆ అపవిత్రతతో ఏమైపోతుందో తెలుసా? ఎప్పుడైతే పాపము మనలోనికి వస్తుందో అది అనారోగ్యానికి మనల్ని తీసుకొని వెళుతుంది. ఏ పాపమైనా అది అనారోగ్యానికి తీసుకొని వెళుతుంది. అది అనారోగ్యానికి తీసుకుని వెళుతుంది. ఒక్కసారి ఆరోగ్యం పోయిందంటే మరలా మన చేతుల్లోనికి వస్తుందా? మళ్ళీ మనకు రాదు ప్రియమైన వారలారా. కాబట్టి ఆలోచించండి, మనం ఏం మాట్లాడుతున్నాం ఇంట్లో? నీ నోటి నుంచి వచ్చే మాటలు నీ పిల్లల్ని అపవిత్రపరుస్తున్నాయా? నీ నోటి నుంచి వచ్చే మాటలు ఇదిగో నీ ప్రాంతంలో ఉన్నవారిని అపవిత్రపరుస్తున్నాయా? నువ్వు ఎక్కడ విన్నావా మాటలు? ఎక్కడ విన్నావా మాటలు? ఎక్కడో ఒక దగ్గర విన్నావా? ఎక్కడో ఒక దగ్గర విన్నావు కదా. ఆ మాటలు నిన్ను అపవిత్రపరిచాయి. ఇలా ఉంటుండగానే యూట్యూబ్లో ప్రసంగాన్ని వింటాం. ప్రసంగాన్ని వినగానే ఇదిగో పాపం చేసినా పర్వాలేదన్న బోధ ఉంటుంది. ఇదిగో ఇంకా ధైర్యాన్ని మనం ఇస్తాం, మనకు కలుగుతుంటుంది. ప్రియమైన వారలారా, మన జీవితమే నాశనం అయిపోతుంటుంది. మన జీవితమే నాశనం అయిపోతుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. వద్దు, శాస్త్రులు పరిసయ్యుల లాంటి వారి మాటలు మనం వినకూడదు. ఆ మాటల వల్ల మనం అపవిత్రులం అయిపోతాం. ఇంకా చెప్పాలంటే అసలు మనుషుల మాటలే మనం వినడానికి వీల్లేదు. 66 పుస్తకాలు దేవుని మాట. ఇది ఎంత గొప్పదంటే వెండి బంగారముల కంటే, అపరంజి కంటే, ఇదిగో విలువ కలిగిన ఎలాంటి దానికంటే గొప్పది ఈ మాట. ఆకాశాన్ని కలిగించింది, భూమిని కలిగించింది. ఆ మాట మనల్ని బ్రతికిస్తుంది. ఈ మాటల కంటే గొప్ప మాటలు ఏమున్నాయండి వినడానికి? మనం ఏమున్నాయి చెప్పండి? సెల్ ఫోన్ మనం పట్టుకున్నామంటే గంటల తరబడి ఉంటాం ప్రియమైన దేవునిపై. ఎన్ని మాటలు వింటున్నావు? ఆ మాటల వల్ల నువ్వు అపవిత్రుడు అయిపోతున్నావు. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను యూత్కు, మొబైల్ లేకుండా ఒక 1 వీక్ ఉండు. ఒక్క 1 వీక్ ఉండు. ప్రార్థన చేయకుండా 1 రోజులు ఉంటారు. వాక్యం చదవకుండా 1 రోజులు ఉంటారు. దేవాలయం రాకుండా సంవత్సరాలు ఉంటారు. అసలు అప్పుడప్పుడు నీ స్టామినా ఏంటో నీకు తెలియాలి కదా. నువ్వు దానికి బానిసవయ్యావా లేదంటే ఉండగలవా నీకు తెలియాలి కదా. కనీసం నీ పుట్టినరోజు అప్పుడన్నా స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక రోజంతా దేవాలయంలో ఉండగలుగుతున్నావా? మీరు ఆలోచించండి. నీ పిల్లలు దాన్ని చూడగలుగుతున్నారా? నీ పిల్లలు, వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. వాళ్ళకు కూడా మీరు ఆలోచించండి. ఎన్నో వింటున్నాం. మనం ఏమనుకుంటున్నాం అంటే వింటున్నాం కదా అనుకుంటున్నాం. అవి నీ హృదయములోనికి
వెళుతున్నాయి. అవి నీ హృదయములోనికి వెళుతున్నాయి అంటే ఏదో ఒకరోజు నువ్వు వాటిని మాట్లాడి సమాజాన్ని అపవిత్రపరుస్తావు. సమాజాన్ని మన మీటింగ్ని ముగించుకొని వస్తున్నాం, మేము కుటుంబంతో సహా వస్తున్నాం. నాయుడుపేటలో ట్రైన్ ఎక్కాం, నాయుడుపేట అనుకుంటాను, ట్రైన్ ఎక్కాం. మేబీ యూత్ ఒక వచ్చారు, ఎక్కడికో వెళ్తున్నారు వాళ్ళు. ఎంత భయంకరమైన మాటలంటే కనీసం 10 మంది ఉన్నారు, అక్కడ కుటుంబం ఉంది అన్న ధ్యాస లేదండి, ధ్యాస లేదు. ఆ మాటలకు విరక్తి వచ్చింది, చిరాకు వచ్చేసింది. మరి ఎక్కడ నేర్చుకున్నారంటే ఇది ఒకరి దగ్గర నుంచి ఒకరు. తద్వారా మనం అపవిత్రులం అయిపోతున్నాం ప్రేమన దేవుని పిల్లలారా. ఏమండి, తినే తిండిని గురించి అయితే జాగ్రత్తగా చూసుకుంటున్నాం, నూనె లేదా? మరి వినే మాటల గురించి ఏమైనా జాగ్రత్త పడుతున్నామా మనం? తినే తిండి ఆరోగ్యాన్ని తీసివేస్తే నువ్వు వింటున్న మాటలు నీ ఆత్మీయ జీవితాన్ని, అందుకే ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడకూడదు ప్రేమన వారలారా. ఎవరి మాటలను కూడా వినటానికి కూడా మనం ఇష్టపడకూడదు. ఎందుకు? దేవుని మాటలు మన కళ్ళ ముందున్నాయి కదా, మన కళ్ళ ముందున్నాయా? మనిషి స్వార్థపరుడై తనకు అనుకూలంగా మాట్లాడుకుంటాడు, కానీ నిన్ను నన్ను ప్రేమించే మనకన్న తండ్రి ఆయనలో స్వార్థం ఉందా? ఇదిగో ఈరోజు నేను భరిస్తున్న కష్టం మనిషికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి, మనందరి పాపాలని భరిస్తున్న ఆయనకి నా కష్టం తెలియదు అనుకుంటుంది. పిచ్చితనం ప్రేమన వారలారా. లోక పాపములనే మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల, నా కష్టం ఏముంది? అందుకే ప్రేమన దేవుని పిల్లలారా, సమాధానము మన జీవితంలోనికి రావాలంటే వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడాలి. ఆ స్థితి కలిగేంత వరకు బైబిల్ని చదవకూడదు. నేను చాలాసార్లు వెళుతున్నప్పుడు, అన్నయ్య మీ సంఘాన్ని గురించి ఏదైనా చెప్పండి అన్నప్పుడు నేనేం చెప్తానో తెలుసా? నా సంఘం విషయంలో నేను బాగా ఆనందపడి ఏంటంటే, బైబిల్ను చదువుతూ వాళ్ళు ఒక గ్రూపులో పెట్టుకుంటారు, అది చాలా గొప్పగా చెప్పుకుంటాను. బైబిల్ చదువుతారు అని. ఎందుకంటే అది చదువుతున్నామంటే నీ హృదయంలోనికి వెళుతుంది. నీ హృదయములో నుండి ఆ వాక్యమే బయలు వెళితే ఏమంటే కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, సమాజము ఆశీర్వదింపబడుతుంది. ప్రేమను వారలారా, ఎవరో చెడ్డ మాటలు మన హృదయంలో నింపడానికి బదులు మనం ఏమి నింపుకోవాలి? మన హృదయంలో దేవుని వాక్యాన్ని మనం నింపుకుంటే, ఇదిగో నీలో నుండి వచ్చిన మాటలు సమాజాన్ని బాగు చేస్తాయి. పరిసయ్యుల మాటలు సమాజాన్ని పాడు చేస్తున్నాయి. మనం అలా ఉండటానికి వీలు లేదు. ఏదైనా ఒక గొడవ స్టార్ట్ అయిందంటే రెండవ మాట మనం మాట్లాడడానికి వీలు లేదు. అక్కడి నుంచి క్షణంలో మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ మాటలు విని నేనెందుకు అపవిత్రునైపోవాలి? మరలా నేను మాట్లాడి మరలా ఎందుకు? అక్కడి నుంచి మటు మాయం అయిపోవాలి ప్రేమన వారలారా, మట్టు మాయం అయిపోవాలి. ఇదిగో దేవుని వాక్యము దగ్గర కూర్చోవాలి ప్రేమన వారలారా. ఎందుకంటే పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య నీకు నాకు ధైర్యాన్ని ఇచ్చేది కేవలం దేవుని మాట ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని మాట. కాబట్టి ప్రవక్తలకు ఆధారము దేవుని మాట, దేవుని మాట ప్రేమన వారలారా. ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటల్లో ధైర్యం ఉంది, ఆయన మాటల్లో బ్రతుకుంది. ఆ మాటలు 66 పుస్తకాలుగా నీ కళ్ళ ముందున్నాయి. ఇదిగో ఆశతో చదవలసిన ఈ మాటల్ని పక్కకు పెడితే లోకంలో బతికే ధైర్యము మనకు ఉండదు. ఎవరెవరో మాటలు వింటాం, విని ఏమైపోతాం? అపవిత్రులమైపోతాం ప్రేమన దేవుని పిల్లలారా, అపవిత్రులమైపోతాం. మీరు ఆలోచించండి. అందుకే ఎవరు ఏది మాట్లాడినా మనం ఎక్కడికి తీసుకురావాలి? దాన్ని ఎక్కడికి తీసుకురావాలి? వాక్యం దగ్గరికి. ఏమంటే మీరు సినిమాలు చూస్తారండి అని అడిగారు ఒక ఆయన ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు.
కర్ణపడి సినిమా చూశానండి, మీరు చూశారని అడిగాను. ఇక మాట్లాడలేవు. ఇక ఎందుకు, ఈయన క్రైస్తవుడు ఉన్నట్టుండి ఇక అన్నట్టు. చూసారా, వాళ్ళు ఏది మాట్లాడినా ఎక్కడికి తీసుకురావాలి మనం? వాక్యమే. ఏమంటే మీకు ఫుడ్ ఏది ఇష్టమండి అంటే, ఏమంటే తేనె మంచిదంటే బైబిల్లో ఉందండి అంటారు. తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎట్లా చెప్పగలరండి? బైబిల్లో ఉందండి. బైబిల్ అది ఉందా? స్టార్ట్. నేను మాట్లాడతాను వాక్యం. నాకు బావర్చి ఇష్టం. ఇక ఆ మాటలు ఎక్కడికి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు? మళ్ళీ నెక్స్ట్ బిర్యానీ వచ్చిందంటే ఇద్దరు కొనుక్కొని తినేదాని దగ్గరికి వెళ్తాయండి. ఆ అవకాశం ఇవ్వకూడదు అస్సలు. ఆ అవకాశం అస్సలు ఇవ్వకూడదు. కాబట్టి ఎదుటి వాళ్ళు ఏది మాట్లాడుతున్నా నీ హృదయంలో నుంచి ఏమి రావాలి? నీ హృదయంలో నుంచి ఏమి రావాలి? వాక్యమే రావాలి. వాక్యమే. అది ఎప్పుడు వస్తుంది? అది లోపల ఉంటే వస్తుంది. వాక్యాన్ని చదవటాన్ని బట్టి లోపల ఏమి ఎదుగుతాయో మీరు చూడగలిగితే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాటలను దయచేసి చూడండి. 22, 5వ అధ్యాయం 22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం చదువుకుంటుంటామో ఇదిగో ఇవన్నీ మనలో పెంపొందించబడతాయి. ప్రేమన దేవుని పిల్లలారా, ఇవన్నీ పెంపొందించబడతాయి. ఇవన్నీ పెంపొందించబడితే ఇవే సమాజానికి మనం ఇస్తాం. ఇవే సమాజానికి మనం ఇచ్చినప్పుడు ప్రేమన వారలారా సమాజం బాగుపడుతుంది. ప్రేమన వారలారా, ఇదిగో పరిశుద్ధత లేని పరిసయ్యుల మాటలు విని అపవిత్రులైపోవద్దు అని చెబుతున్నాడు. మనం పరిశుద్ధులుగా ఉంటే నీ నోటి నుంచి వచ్చిన మాట సమాజాన్ని బాగు చేస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే గాని మీ నోట దుర్భాష ఏదైనను రానివ్వద్దు దుర్భాష. మీరు గమనించండి, వాక్యం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు రారండి, ఏదో డిస్కషన్ చేస్తున్నారు ఏంటి అని. ఏదైనా లోక విషయం మాట్లాడుతున్నప్పుడు మాత్రం వెంటనే చెవిటేస్తాం. ప్రేమన వారలారా, మన ఆసక్తి చూడండి ఎలా ఉందో. అలా ఉండకూడదు. నిజంగా ఒక పాట ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇదిగో ఆ పాటలో ఉంటున్న ఆ లోతును ఒక 2 మాటలు మాట్లాడుకోవాలి. ఇదిగో ఈ పాటలో యోబు గారు వచ్చారు కదా, ఎంత కష్టాన్ని అనుభవించాడు. వెంటనే ఆ మూడ్లోకి వెళ్ళాలి. మీరు పాడుతున్నప్పుడు ఆ ఫీల్ అప్పుడు వస్తుంది. ఈరోజు మనం పాడిన పాట ఎంత బాగుంది కదా. అంటే ఆ పాటను మీరు ఏం చేయాలంటే ధ్యానిస్తుండాలి. మీరు పాడుతున్నప్పుడు ఇశ్రాయేలీయుల ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాను నేను. అసలు ఎంత గొప్ప కాపుదల. పెదవులతో కాదు, హృదయముతో ఆయనను ఆరాధించాలి. హృదయములో వాక్యం ఉన్నప్పుడు పెదవులు పలుకుతుంటే ఆ మాటలు వర్ణనాతీతం. ఆ మాధుర్యం అనేది మీకే అందదు. ప్రేమన దేవుని పిల్లలారా, అసలు అందదు. హృదయంలో వాక్యం ఉండాలి. పెదవులపై ఆ పాట పాడుతున్నప్పుడు ఇదిగో దాని భావం మీ హృదయంలో ఉన్నప్పుడు అండి, ఇదిగో ఆ ఫీల్తో పాడుతున్నప్పుడు ఎంత బాగుంటుంది ఆ పాట, ఎంత బాగుంటుంది. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఇదిగో పేపర్ ఉంది కదా అని ఆ పాటను మీలోనికి తెచ్చుకోండి. ఆ పాటలలో వచనాలను, ఆ వాక్యాన్ని, ఇదిగో పలాని కీర్తనల గ్రంథంలో ఈ వాక్యం ఉంది కదా చూడండి ఒకసారి, అది చూడాలి. నిజంగా ఇది వాక్యము కదా అని హృదయంలో వాక్యం పెట్టుకొని పాడుతున్నప్పుడు ఎంత మాధుర్యంగా ఉంటుంది మన ఆరాధన. ఎంత బాగుంటుంది ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి.
ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు వారి హృదయము దూరముగా ఉన్నది. దేంతో ఆరాధించారట? పెదవులతో ఆరాధించారు. దాన్ని ఏమన్నాడు తెలుసా? వ్యర్థమైన ఆరాధన అన్నాడు. ఆరాధనలో వాక్యము చేతుల్లో కాదు, ఈ వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలి. ఇది చేతుల్లో కాదు, ఈ వాక్యము నీ హృదయములో ఉండగలిగితే, హృదయంలో వాక్యం ఉన్నప్పుడు మీరు ఆలోచించండి, మీరు పాడే పాట కావచ్చు, ఇదిగో మీరు చేసే ప్రార్థన కావచ్చు, ఇదిగో హృదయముతో ఆయనను ఆరాధించే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి శాస్త్రుల పరిసయ్యుల లాంటి మాటలు అస్సలు వినడానికి వీలు లేదు. ఎందుకు? వారు నా తండ్రి నాటని మొక్క పెళ్ళగింపబడతారు. వారు గుడ్డివారు, మనం కూడా గుడ్డివారము. గుడ్డివారమైన మనకు త్రోవ చూపించడానికి మంచోడై ఉండాలి. వాడు గుడ్డివాడైతే ఏం జరుగుతుంది? మీరు ఆలోచించండి. మన ఒక రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు పలానా ట్రైను ఏంటి అన్నాడు. సడన్గా ఇటే వస్తుంది ఎక్కడండి అన్నాం. మళ్ళీ చూసేసరికి 2 ట్రైన్లు కదా, కన్ఫ్యూజ్ అయిపోయి ఊరు వీడు ఎక్కేస్తే మళ్ళీ ఎక్కడ దిగుతారని గబగబా వెళ్ళి చెప్పుకోరంటే మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళి చెప్పాం. అంటే మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడు టోటల్గా ప్రయాణమే అప్సెట్ అయిపోతుంది. ఎందుకంటే అదే స్టేషన్కు 2 ట్రైన్లు అదే పేరు మీద వస్తున్నాయి. మేము పొరపాటుని ఇది ఎక్కమంటే వాడు ఎక్కడానికి వెళ్ళిపోతున్నాడు. వాడికి టెన్షన్ లేదు. ఇప్పుడు మనం తప్పు చెప్పితే వాడి ప్రయాణం అంతా ఏమైపోవాలి? మళ్ళీ గబగబా పరిగెత్తి నాయన ఇది కదరా అటు వెళ్ళిపోమంటే అటు వెళ్ళిపోయాడు. అమ్మయ్య, అదే జీవితం అయితే మీరు ఆలోచించండి. ప్రభువా ఎందుకు ఇలా బ్రతికానంటే యూట్యూబ్లో ప్రసంగం పలానా ఆయన చేశాడయ్యా అంటే, నీ దగ్గర బైబిల్ ఉందంటే 6, 7, 8, 9, 10 ఉన్నాయి ప్రభు అంటాడు. మరి యూట్యూబ్ ఎందుకురా నీకు? అవసరమా? అందుకే నేను ఎందుకు ఇది మరలా చెప్తున్నానంటే, మీరు వింటున్నారనుకోండి, పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. పిల్లలకు అది అలవాటు అయిందా? ఇప్పటికే చాలా చెడ్డ అలవాట్లు పిల్లలకు వచ్చేసాయి. మన పిల్లలకి మనం ఏదో బండి నడుస్తుంది కదా అని వెళ్తున్నాం, కానీ వాళ్ళు ఏడిపించినంతగా నీ భార్య నిన్ను ఏడిపించదు, నీ భర్త నిన్ను కూడా ఏడిపించడు. అందుకే అంగలార్పు విద్యను వారికి నేర్పించండి అన్నాడు. ఆలోచించండి. కాబట్టి మనం ఏం చేస్తే వాళ్ళు అది చేస్తుంటారు. వాళ్ళు కూడా యూట్యూబ్ల మీద ఆధారపడ్డారనుకోండి, మనమైతే వాక్యం వింటున్నాం అనుకోండి, వాళ్ళు యూట్యూబ్లోకి వెళితే ఇదిగో వాక్యము నుంచి ఎటు డైవర్ట్ అవుతారో మన అందరికీ తెలుసు. కాబట్టి అస్సలొద్దు. మనుషులు అపవిత్రం అయిపోతున్నారు, మనం అపవిత్రం అయిపోతున్నాం. గుడ్డివారికి తోవ చూపిస్తే ఇద్దరు కలిసి నరకం అనే గుంటలో పడిపోతారు అన్నాడు. కాబట్టి లేఖనాలలో ఉంటున్న లోతుకు వెళ్ళి ఆలోచించగలిగితే చూడండి, దేవుడు చెప్తున్నాడు, ఒరే నా మాట వినరా, నా మాట విను, నా మాట విను. నా మాట ఎప్పుడు నీకు మేలు చేసేదే. అది నీ కళ్ళ ముందుకు తీసుకొని వచ్చింది, నీ కళ్ళ ముందుకు. ఆలోచించండి. మన కళ్ళ ముందుకు వచ్చిన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనకు జీవితమే లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మహనీయుడైన యేసుక్రీస్తు వాక్యముగా నీతో మాట్లాడటానికి ప్రతిరోజు ఆయన వేగిరపడుతున్నాడు. ఈరోజు నేను మాట్లాడాలని మన వాక్యం తీయకపోతే ఆయన మాట్లాడలేడు ప్రియమైన దేవుని పిల్లలారా. మీకు అర్థమైందో లేదో, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే కాల్స్ ఇక మనకు రావు. బైబిల్ను జిప్ తీసి లోపల పెడితే ఆయన నీతో మాట్లాడాడు. ఇక సెల్ ఫోన్ ఆన్ చేయగానే మరలా ఎలా కాల్స్ వస్తాయో, నువ్వు చదవటం మళ్ళీ స్టార్ట్ చేస్తే, బైబిల్ ఓపెన్ చేస్తే చాలా కాల్స్ ఆయనతో మాట్లాడుతుంటాడు. ఆయన నీతో మాట్లాడుతుంటాడు. ఆయన మాట్లాడే మాటలకి అనిపిస్తుంది, ఈరోజు చాలయ్యా ఇది నాకు, ఈరోజు నీ కోసం బతుకుతానన్నంత ధైర్యాన్ని ఇస్తాడు ప్రేమను వారలారా. ఈరోజు ధైర్యం సరిపోవటం లేదంటే నిన్ను ధైర్యపరిచే వాక్యము నీ హృదయంలో
లేదు. అందుకే మనుషుల మాటలు అస్సలు వినకు. నీ దేవుని మాట వినకుండా అసలు ఉండొద్దు. కాబట్టి పరిసయ్యుల లాంటి వారు బోళ్ళంతమంది ఉన్నారు. వాక్యాన్ని కలిపి చెరిపే అనేకులు ఉన్నారు. కాబట్టి దయచేసి దేవుని ఎదుట యోగ్యుడుగా నువ్వు నిలబడగలిగే శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని నువ్వు చదువు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడిన మాట ఇదిగో నీ కుటుంబానికి, నీకు ఇదిగో ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడారు నాయన. తండ్రి, ఇదిగో నాయన, నీ వాక్కుల కంటే శక్తి కలిగినది ఏదీ లేదని విన్న మేము నాయన, వెంటనే నాయన మా తలను నాయన నీ వాక్యములో పెట్టుకునగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. పరిస్థితులను బట్టి నాయన, అనారోగ్యాన్ని బట్టి నాయన, పిల్లలను బట్టి నాయన, శోధలను బట్టి నాయన కలత చెందుతున్నావు నాయన. తండ్రి, ఇదిగో నీ వాక్కులలో నాయన ధైర్యపరిచే మాటలలోనికి నాయన రావడానికి ఇష్టపడుతున్నాం. తండ్రి, మమ్మల్ని ధైర్యపరిచి నాయన నీ కొరకు నిలబెట్టండి. ఆత్మ ఫలాలను నాయన మా హృదయంలో పెట్టుకుని నాయన తండ్రి, ఇదిగో నాయన హృదయములో నుంచి నాయన ఆ ఫలాలను నాయన సమాజానికి ఇవ్వగలిగే నాయన శ్రేష్టమైన యోగ్యులుగా నాయన మమ్మల్ని తీర్చిదిద్దమని మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు మీరు మాతో మాట్లాడారని విశ్వసిస్తూ నాయన తండ్రి, మరలా నీ సన్నిధికి వచ్చు పర్యంతము వరకు నాయన తండ్రి అనేక మాటలతో నాయన తండ్రి నీ వాక్కులతో నాయన మేము బలపడగలిగే భాగ్యాన్ని మమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ విన్న వాక్యము నాయన దుష్టుడు ఎత్తుకొని పోకుండా నాయన మా హృదయాలలో భద్రపరచమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.